ఇప్పుడు కూడా తేడా వస్తే అంతే లైన్, కాకపోతే పార్టీ లైన్లో ఉండాలి. పార్టీ లైన్ అది నేనేదన్నా రాంగ్ మాట్లాడితే నా అధ్యక్షుడు నా వల్ల జవాబు ఇచ్చుకునే పరిస్థితి. అది లాభించిందా మీకు? ఈ రకమైన నేచర్ ఆఫ్ ఇది అది లాభించిందా మీకు? ప్రాక్టికల్ గా కొన్ని చోట్ల బెండ్ కావాల్సి, బెండ్ అవట్లా. ఎందుకంటే వాస్తవం కూడా ఇప్పుడు ఒకటేమో బెండ్ కావాల్సి. ఇదే కదిరి కృష్ణ ఇట్లా మాట్లాడింది, నేను డైరెక్ట్ గా అటాక్ అయ్యింది ఎవరేమో. 100% డైలాగ్ మీ గత చరిత్ర చూస్తే డైరెక్ట్ గా అటాక్ అవుతారు 100%. కానీ నా వల్ల నా అధ్యక్షుడు జవాబు. కానీ నేను ఇంకొకటి కూడా హెచ్చరిస్తున్నాను సార్, మీరు ఇంత అటాక్ అవుదామని ఇది వరకు ట్రై చేసినా ఒక సంథింగ్ ఇస్ దేర్, ఒక జరిగినాయి. కానీ మీలాగానే రాజాసింగ్ గారు కూడా ఏ రకమైన ధోరణితో ముందుకొచ్చి వచ్చి వచ్చి మొన్న ఎలక్షన్ టైంలో ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అన్న సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. కొంచెం ఆలోచించాలి కదా. నేను పార్టీ లైన్ ఎప్పుడు దాటలేదు, ఆయన పార్టీ లైన్ దాటలేదు సార్. ఆయన కూడా పార్టీ లైన్ దాటలేదు, ఏనాడు దాటలేదు. కాకపోతే ఆయన మీద పీడీ యాక్ట్ ఏమో మీ మీద లేవా ఈడీ కేసులు? మరి ఈడీ కాదు, మన కమ్యూనల్ కేసులు, కమ్యూనల్ కేసులు లేవా మీ మీద? కానీ మీకు ఒక విషయం తెలుసా, రాజాసింగ్ గారు ఏమంటారు, నాకు పొలిటికల్ కాదు ఫస్ట్ హిందుత్వం ముఖ్యమంటారు. చికోటి ప్రవీణ్ ఏమంటాడు, పొలిటికల్ కాదు హిందుత్వం. అన్నిటికి మించి బండి సంజయ్ అన్న కూడా అదే అనుకుంటా హిందుత్వం ముఖ్యం అంటారు. మా ముగ్గురిది ఒకటే స్టైల్. పేటెంటా ఏంటి బీజేపీకి హిందుత్వం అనేది? పేటెంట్ ఏటెంట్ కాదు, అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాం. అన్ని పార్టీలు ఉన్నాయి సార్, మిగతా పార్టీలు కూడా ఉన్నాయి ప్రవీణ్ గారు, మిగతా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంఐఎం కూడా ఉంది. ఎంఐఎం కూడా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి, వాళ్ళ పార్టీ వాళ్ళని ఏమన్నా అన్న హిందువులు కూడా ఏమన్నా కూడా మాట్లాడింది చాలా సార్లు. అది బీజేపీ ఎందుకు తీసుకుంటుంది, ప్రతిదీ ఎత్తుకెత్తుకుంటుంది ఎందుకు? అదే దౌర్భాగ్యం. నేను చెప్తా కదా, అడిగి నేను చెప్తా కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు అయినాక గెలిచిన వాళ్ళు, బీఆర్ఎస్ ఎలక్షన్ అయినాక గెలిచిన వాళ్ళు, టీడీపీలో గెలిచిన వాళ్ళు తిరుపతికి పోయి మొక్కిర్రా, హుండీలలో డబ్బులు వేసిర్రా, మొక్కులు చెల్లించుకుర్రా, స్వామి మాకు ఇది చేసిర్రు, మీరు మీ వల్ల గెలిచినామని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకున్నారు, మంత్రులు అనుకున్నారు కదా. మరి బీజేపీ కాకుండా వాళ్ళు హిందువులు కాదా? మరి ఇట్లాంటి వాడు మాట్లాడితే ఎందుకు స్పందిస్తలేరు? అది మీరు నమ్మిన స్వామినే కదా, మీరు నమ్మిన సిద్ధాంతమే కదా హిందుత్వం. మీ వెంకటేశ్వర మా వెంకటేశ్వర స్వామి ఒకటే కదా. మరి మా మనోభావాలు కించపరిచినాడు, మీ మనోభావాలని కూడా కించపరిచిరు కదా. మెట్లెక్కి నడుచుకుంటూ పోయారు మీరు గెలిచి. మరి అదే స్వామిని అంటే ఎందుకు రియాక్ట్ అవుతలేరు? ఓన్లీ బీజేపీ రియాక్ట్ కావాలా హిందుత్వం గురించి? తప్పు మాట్లాడుతూనే రియాక్ట్ అవుతున్నాం కదండి. వాడు కూడా అనవసరంగా మేము రియాక్ట్ అవ్వట్లేదు కదా. మరి మీ హిందుత్వానికి మా హిందుత్వానికి చాలా తేడా ఉంది, అర్థమైందా? నేను అదే చెప్తా, పార్టీలకు అతీతంగా హిందువులపై హిందుత్వంపై దాడి జరిగితే మాట్లాడండి స్వామి. మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇవాళ ఒక మంత్రి ఇన్వాల్వ్ కావాలి. ఇట్లాంటి వాళ్ళు సెక్యులరిస్టులు అండి. సెక్యులరిస్ట్ ఓకే, మీరు సెక్యులర్గా ఉండండి. మీరు ముస్లింలపై ఎవరైనా మాట్లాడుతూ కూడా అదే రియాక్ట్ కండి అంటున్నా నేను. ఓన్లీ హిందువులపై మాట్లాడితే రియాక్ట్ కాదు, ఎవరైనా ముస్లింలపై మాట్లాడితే కూడా రియాక్ట్ కాండి, క్రిస్టియన్లపై మాట్లాడితే కూడా రియాక్ట్ కాండి. అదేమో కారు, మాదేమో హిందుత్వంలో గారు, ముస్లింలపై అయితే వస్తారు, క్రిస్టియన్లపై అయితే వస్తారు. ఇదేం హిందూయిజం అని నేను అడుగుతున్నా. భక్తి కాదు అమీది, మరి దొంగ భక్తే. ఇట్లా అడిగితే సుర్రు అంటారు చీకోటి. ఇట్లా అడిగితే చికోటి ఒక్కడే అడుగుతాడండి ఏదైనా సరే ఇట్లాంటి విషయాల మీద. చికోటి గారు ఒక్కళ్ళే మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్. చికోటి అన్న ఒక్కటే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకో మాట్లాడతాడు ఆయన, ఎందుకంటే తనకి హిందుత్వంపై ఉన్న పిచ్చి అందరికీ ఉంది సార్. హిందుత్వం జన్మ ఎన్నో జన్మ. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. డెఫినెట్ గా ఇవాళ పోలీసు వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు, వాళ్ళు ఉన్న వృత్తిలో వాళ్ళు బయటికి రాలేరు. మీరు రాజకీయ నాయకుడు కాబట్టి మాట్లాడే స్వాతంత్రం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. మేము జర్నలిస్టులు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఎట్టయినా క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని, అంతే కదా. క్వశ్చన్ చేయండి కానీ హిందుత్వంపై అన్యాయం జరిగితే ప్రశ్నించాలి, మీరు కూడా ప్రశ్నించాలి. మాకంటే ఎక్కువ జనాలలో, వివిధ రకాల జనాలలో మీరు ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు కూడా 100% రైట్ ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం హిందువుగా పుట్టడం. మరి అంత హిందూ మీకు మాట్లాడినప్పుడు మీరు కూడా స్పందించాలి. ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. అన్యాయం జరుగుతూనే స్పందించండి అయ్యా. నేను ఎవరైనా ముస్లింలపై దాడి చేసినా ఏమైనా చేస్తే నన్ను కూడా 100% క్వశ్చన్ చేయొచ్చు. కానీ చికోటి ప్రవీణ్ ఎప్పుడు చేయడు అట్లా. లేదు, వేరే మతాలను గౌరవిస్తారు చికోటి ప్రవీణ్. మా హిందువులు 99% వేరే మతాలను గౌరవిస్తారు. ఏడో ఉంటే తెలియదు కానీ 99% గౌరవిస్తారు. మరి వేరే మతాలు ఎందుకు గౌరవించాలి? గౌరవించాలి. వేరే మతంలో అయినా జరిగిన దాని మీద మా భారతదేశం, అరే నీది కూడా రా నాయనా దేశం ఎవడ కాదన్నాడు.
నువ్వు కూడా ఇన్నే పుట్టినావు, నీది కూడా దేశము. కానీ మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరవద్దు అని చెప్తా. ఇవాళ ఎంత మనస్తాపం చెందుతున్నా ఆ వీడియో వినండి, మళ్ళీ విన్నాను. మనస్తాపం చెందుతుంది చాలా. హూ ఈస్ దట్ బ్లడీ బాస్టర్డ్ టు మన దేవుణ్ణి అనే అధికారం ఓడిచ్చు మనకి. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎవరికి ఎవరు రైట్ లేదు. ఇవాళ ఉట్టి ఒక రాయిని పూజ 1,00,000 మంది పూజ చేస్తున్నారంటే నీకు నచ్చితే పూజ చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. వాళ్ళని కించపరిచే హక్కులేదు నీకు. ఎంత గొప్ప స్వాతంత్రం అండి, వాడు ఇష్టం వచ్చినట్టు మాడతారు. మరి మాకు కూడా చేయి స్వాతంత్రం ఉంటుంది, మరి మాకు కూడా చేయి స్వాతంత్రం ఉంటుంది. వాక్ స్వాతంత్రం అంటే నీకు నిన్నోడు ఏదో ఆర్టికల్ ఇంత ఇలా మాట్లాడొచ్చు అన్నాడు, కానీ ఆ మాట్లాడొచ్చు అంటే నువ్వు నోటికి వచ్చిన అవతల మనోభావాలను కించపరచమని ఎవరు మాట్లాడలే. వాడు ఇంకా ఉల్టా ఏమంటాడు, మేము కేసులు పెట్టలేమా, మేము అట్రాసిటీ కేసు. హరి నీ అమ్మాయి అట్రాసిటీ ఎందుకు వచ్చింది ఇక్కడ? రైట్, బ్రాహ్మణులు తిడుతుండే, వైశ్యులను తిడుతుండే, కుల. అరే కులం వద్దురా నాయన, మేము మతం కావాలనేటోళ్ళము. నేను ఎన్నో సందర్భాలు చెప్పిన కులం ముఖ్యం కాదు, మతం కాపాడుకుందాము. మతం ఉంటేనే కులం ఉంటుంది, మతం లేకపోతే కులం ఏడు ఉంటుంది అని నేను ఎన్నో సందర్భాలు చెప్పినా. వాడు నా మీద అట్రాసిటీ పెట్టుకోరా నాయన, అట్రాసిటీ. అంబేద్కరిస్టుల ముసుగులో ఉన్న దొంగలు మీరు తప్పు చేస్తారు. ఇవాళ హిందువులు ఎస్సీలలో హిందువులు లేరా, ఉన్నారు, ఎస్టీలలో హిందువులు లేరా? వాళ్ళ మనోభావాలు కించపరచలేదా? కామెంట్లు చదవండి. ఒకటి చెప్తుండ్రు, అన్నా నేను మాది కానీ నా వెంకటేశ్వర స్వామిని అన్నోడిని వదిలొద్దన్నా తలకాయ తీయాలని చెప్తున్నాడు కామెంట్లలో. మరి మీ దళితులనే అంటే మీరే మీరే ఇది చేస్తున్నారు కదా, మీరే వాళ్ళ మనోభావాలను కూడా మీరే కించపరుస్తురుగా. ఎందుకు కించపరచాలి ఎవరు మనోభావాలని? ఒక్క XYZ మనిషిని అంటేనే మీకు అంత రేషం వస్తుంది. పొద్దున్న లేగానే మేము ఉపవాసాలు ఉంటాం, దండాలు పెడతాం, తిరుపతికి నడుచుకుంటూ వేటోళ్ళు ఉన్నారు. ఈ నుంచి హైదరాబాద్ నుంచి, కొండెక్కుడు కాదు, హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వేటోళ్ళు ఉన్నారు. నిల్వత్తు బంగారం ఉండిళ్ళల్లో వేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కించపరిచి మీరు ఏం బాగుపడతారు? పొలిటికల్గానే వెళ్దాం. మీకు తెర వెనుక రాజకీయం తెలియదు, తెర ముందు రాజకీయాన్ని మాత్రం ముందు ముందు వెళ్తున్నారు తప్పించి. చెప్పండి, అవునా కాదా? ఆ విషయంలో రాజకీయం అంటే రాజకీయ వ్యూహం ఏమన్నా మీరు